వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ నేను చక్రి. ఉమ్మడి వరంగల్లో కొండ సురేఖ, ఉమ్మడి నల్గొండలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్లో చిన్నారెడ్డి. అందరిది ఒకటే రాగం, అందరిది ఒకటే బాధ. టీ కాంగ్రెస్లో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలపైన లోపల రగిలిపోతున్నారు. ఒక్కొక్కరిగా ధిక్కర స్వరాలు వినిపిస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి వ్యాఖ్యలను లైట్ తీసుకున్న టీ కాంగ్రెస్ పెద్దలు కొండ ఫ్యామిలీ పైన కారాలు మిరియాలు నూరుతున్నారు. ముఖ్యమంత్రి వచ్చాక అసంతృప్తులకు చెక్ పెడుతుందా? కొండ ఫ్యామిలీ వివాదంపైన త్వరలో క్లారిటీ వస్తుందా? కొండ సురేఖ వివరణపైన రేవంత్ ఎలా స్పందిస్తారు? మినిస్టర్ పైన ముఖ్యమంత్రి యాక్షన్ తీసుకుంటారా? అదృశ్య హస్తం పైన ఇవాటి స్పెషల్ డిబేట్. ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఇక మరోవైపు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం కోసం ఎదురుచూపులు. ఇంకోవైపు మంత్రి కొండ సురేఖ వరుసగా లేఖలు. ఇలా గాంధీ భవన్లో కొండ ఫ్యామిలీ ఎపిసోడ్ ఉత్కంఠ రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొండ సుస్మిత చేస్తున్న కామెంట్ల అగ్గి చల్లారడం లేదు. రోజు రోజుకి దావనల్లా విస్తరిస్తూనే ఉంది. సీరియల్ ఎపిసోడ్ లాగా కొనసాగుతున్న వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సొంత పార్టీ నేతలే తనపైన విమర్శలు చేస్తున్న పార్టీ అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ మంత్రి కొండ సురేఖ లేఖాస్త్రం సంధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొండ ఫ్యామిలీ పైన తీరుపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి మంత్రి సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అధిష్టానం సైతం ఆమె తీరుపైన గుర్రుగా ఉన్నట్లుగా లీకులు వచ్చాయి. అయితే తాజాగా కొండ సురేఖ రాసిన లేఖ పెనుదుమారం రేపుతుంది. నన్ను అవమానిస్తున్నారు, పార్టీ కోసం పనిచేస్తున్న తనపైన వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు సురేఖ. ఎందుకు పట్టించుకోవడం లేదంటూ అధిష్టానాన్ని తిరిగి ప్రశ్నించారు. దీంతో ఇష్యూ వ్యక్తిగత విమర్శల స్థాయి దాటి పార్టీ అంతర్గత క్రమశిక్షణ అంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, కానీ హద్దులు ఉల్లంఘిస్తే ఉపేక్షించమంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హీటెక్కిస్తున్నాయి. నేతలకు ఇబ్బందులు ఉంటే పార్టీ వేదికలపైన మాట్లాడాలి, అంతర్గత విషయాలు బహిరంగంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు మహేష్ గౌడ్.